ప్రశస్త నామములో ఈ చివరి పునరుద్ధాన దినానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. మరి నేను స్థలములోనికి అడుగు పెట్టినట్టు మొదలుకొని మరి నేటి వరకు కూడా ఎంతగానో ప్రేమించి ఆదరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయం ముందు దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారి కుటుంబాలు క్షేమకరముగా తిరిగి గృహాలకు చేరు పర్యంతం వరకు దేవుని కాపుదల వారికి ఉండులాగన మరి ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ మాసము మరి 25 తారీఖు నుండి జూను మొదటి వారం వరకు కూడా ఇది రోహిణి కార్తీ అంటారు, పెద్దవాళ్ళకు తెలుసు. చాలా భయంకరమైనటువంటి ఎండలు. ఈ కాలంలో పడితే వర్షాలు పడితే పడతాయి, లేకుంటే వర్షాలు పడవు. చాలా భయంకరమైనటువంటి ఎండలు. కాబట్టి ఈ ఎండల నుండి మనం ఏం చేయాలంటే త్వరగా ముగించుకొని వారి వారి గృహాలకు మనం వెళ్తే మరి ఏ విధమైనటువంటి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి ఇంతవరకు తన కుమారుని మరుపరుచుకొని చక్కటి వర్తమానాన్ని మనం విన్నాము. ఇంకా నేను ఒక గంటన్నర మీకు వాక్యం చెప్తే ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఒక 10-15 నిమిషాలలో ఒక చిన్న వర్తమానాన్ని మీకు తెలియజేసి ప్రార్థన పూర్వకంగా ఈ కూడికను మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. ఈ దినమందు మమ్మల్ని సజీవు లెక్కలు మీరు ఉంచి క్షేమకరముగా నాయన నీ సన్నిధికి మీరు తోడుకుని వచ్చిన విధమును బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ స్వరాన్ని మాకు వినిపించయ్యా. మా అందరితో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కొద్దిగా ఫ్యాన్ బంద్ చేయి. దయచేసి ఎవరు కూడా అటు ఇటు కదలకుండా తిరగకుండా కొద్ది నిమిషాలు, ఒక 10-20 నిమిషాలు మీరు మనసు పెట్టి దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. చాలా చక్కటి మాట. ఇది ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము చేసినటువంటి కార్యం ఏమిటంటే వారి శ్రమలలో, బాధలలో, కష్టాలలో దేవునికి వారు మొరపెట్టారు. ఆ మొరడు విన్నటువంటి దేవాది దేవుడు వారి మీద దృష్టి నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మొర అనేటటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మొర దేవుని యొక్క సింహాసనమును కూడా కదిలించగలిగినటువంటిది ఈ మొర. అలాగే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ లోకములో జీవించిన ఆ కాలములో తన శిష్యులను వెంటబెట్టుకొని ఒక మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. ఆ మార్గములో పుట్టి గుడ్డివాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. అతనికి తెలిసింది ఏమని తెలిసిందంటే ఈ మార్గములో యేసు ప్రభు వారు వెళుతూ ఉన్నారని తెలిసింది. వెనువెంటనే ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేశాడు, మొరపెట్టాడు. శిశువులంతా కలిసి ఏం చేశారంటే ఆ గుడ్డివాడిని ఆటంకపరిచారు. ఆటంకపరిచినప్పుడు కూడా ఆయన మొరపెట్టడము మానుకోకుండా ఇంకా గట్టిగా మొరపెట్టాడు. ఆ మొర యేసయ్య
విన్నాడు. విని వెంటనే తిరిగి వచ్చి, నీకు ఏమి కావాలి అంట, నేను నిన్ను చూడాలని చెప్పి కోరుకున్నాడు. వెంటనే ఆయనను ముట్టి స్వస్థపరిచినప్పుడు ఆయన కనులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదికాండము 18వ అధ్యాయము 3-4 వచనాలలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా మొరపెట్టుకున్నాడు. ఏమని మొరపెట్టుకున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోనీయకు. నేను కొంచెము నీళ్లు తెచ్చేదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోమని చెప్పి విశ్వాసులకు తండ్రి అయినటువంటి దేవాది దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుని యొక్క దూతలకు లేక సేవకులకు మొరపెట్టుకున్నప్పుడు ఆ మొర వినినటువంటి సేవకులు ఏం చేశారంటే ఆయన ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు చక్కగా ఆయన నీళ్ళిచ్చాడు. ఆ తర్వాత ఆహారము పెట్టిన తర్వాత ఆహారమును తిని ఆ కుటుంబాన్ని దీవించి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎల్లవేళలా అన్ని సమయాల యందు ప్రతి విషయంలో కూడా మనం ఏమి చేయాలి అంటే దేవునికి మొరపెట్టాలి. దేవునికి ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆయన యొక్క కని దృష్టి అనేటటువంటిది మన మీద ఉంటుందని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా మంది దేవుడు మమ్మల్ని చూచుటలేదు అని దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. దేవుడు మమ్మల్ని చూస్తలేడు, మేము ఏ కార్యము చేసినా ఏది చేసినా ఎవరు మమ్మల్ని అడిగేవారు లేరని చెప్పి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని మాట రాయబడింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. చాలమ్మా, ప్రపంచములో అన్నిటికంటే మోసకరమైనది ఏమిటంటే హృదయము. మనిషి కనబడతాడు మంచిగానే, కానీ హృదయం అంట చాలా మోసకరమైనటువంటిది. ఎందుకు? బయటి ప్రపంచానికి కానీ మన కన్నులకు కానీ హృదయములో ఉండేటటువంటి ఆ ఘోరమైనటువంటి స్థితి ఎవ్వరికి కూడా కనిపించదు. అది మరుగు చేయబడి ఉంది హృదయములో. కాబట్టి అక్కడ 10వ వచనంలో అంటాడు, చాలు. ఈ సంగతి వారికి తెలియక వారి హృదయం ఎలా ఉందంట, ఎప్పుడంట మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. ఆ దేవాది దేవుడు ఎలాంటి వాడంటే హృదయ పరిశోధకుడు. రెండో మాట ఏమన్నాడు? అంతరింద్రియములన్నిటిని కూడా పరీక్ష చేయగలిగినటువంటి దేవుడన్న సంగతి గ్రహించలేక దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను వారిని దృష్టించి ఉన్నాను, వారి మీద నేను దృష్టి నిలిపి ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాము. ఆయన ఒకవేళ మన మీద దృష్టి నిలిపితే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో చక్కగా 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 80వ కీర్తన 14-15 వచనాలు చదువుదాం. ఆయన దృష్టి కనుక మన మీద నిలిపితే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశము నుండి మరలా చూడము, ఈ ద్రాక్షావళిని దృష్టించము, నీ కుడి చేయి నాటిన ముక్కలు ఖాయము,
ఉన్నారు. ఆ, నీ కుడి చేత మనుషునికి తోడుగాను, ఆ, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను ఆ, నీ బాహుబలం ఉండుగాక. ఆ, అప్పుడు మేము నీ ఎదురును తొలగిపోము, ఉమ్, నీవు మమ్మల్ని బ్రతికించుము. ఆ, అప్పుడు నీ నామం బట్టి మేము మొరపెట్టుదుము. ఆ, యెహోవా, ఆ, సైన్యములకు అధిపతియగు దేవా, ఆ. చెరలో నుండి మమ్మల్ని రక్షించుము. చాలు. ఇక్కడ ఈ 14-15 వచనాల్లో ఉండేటటువంటి మాట ఏమిటంటే, నీవు కాపాడబడదువు. గట్టిగా ఇల్లు చెప్పండి. దేవుడు గనక ఆయన దృష్టిని మన పైన ఉంచితే సంఘము కాపాడబడుతుంది, వ్యక్తిగతంగా మనము కాపాడబడతాము, మన కుటుంబాలన్నీ కూడా కాపాడబడతాయని చెప్పాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ద్రాక్షవల్లి అన్నాడు. ఈ ద్రాక్షవల్లి ఎవరంటే, ద్రాక్షవల్లి సంఘమునకు గుర్తు. ఈ ద్రాక్షవల్లి ఎక్కడుంది? లోకములో ఉంది, ఐగుప్తులో ఉంది. ఐగుప్తు అనగా లోకములో ఉంది. ఈ లోకముల నుండి ఆ ద్రాక్షవల్లిని ఏం చేశాడంటే తీసుకొని వచ్చి ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ కాపాడబడుతున్నటువంటి ఈ ద్రాక్షవల్లిని ఏం చేస్తున్నారు అని అంటే, కీర్తన గ్రంథము 80వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. త్రోవన నడుచు వారందరూ దానిని తెంచివేయుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ద్రాక్షవల్లి ఎక్కడి నుండి వచ్చిందంటే లోకములో నుండి వచ్చింది. ఎక్కడ నాటబడద్దంటే దేవుని యొక్క పొలములో, సంఘములో నాటబడింది. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ నాటబడినటువంటి ద్రాక్షవల్లిని ఏం చేస్తున్నారంట, దారిన పోయేటటువంటి వారంతా కూడా దానిని తుంచి వేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? మార్క్స్ వార్త 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. మార్కు 4:15. త్రోవ పక్కన ఉండువారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడినటువంటి వాక్యాన్ని విత్తుకొని పోవును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? వాక్యాన్ని వింటారు, వినిన వెంటనే ఏం చేస్తున్నాడంట, సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని విత్తుకుని కూర్చున్నారు. మీరు ఎక్కడున్నారంటే దారి ప్రక్కన ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘమును ఎప్పటిదాకా కాపాడుతాడంటే ఆయన రాకడ వరకు సంఘాన్ని ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదట మనం గమనిస్తే దేవుని యొక్క దృష్టి ఒకవేళ మన మీద ఉంటే, సంఘము మీద ఉంటే, మన కుటుంబాల మీద ఉంటే మనం ఏమి చేయబడతామంటే కాపాడబడతాము. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. ఈ ప్రకారము రాజైన చాలు. ఇక్కడ యెహోయాద అనబడినటువంటి యాజకుడు కొంతకాలము రాజ్య పరిపాలన చేశాడు. అతడు మృతి పొందిన తర్వాత ఆ కాలంలో అతడు మృతి పొందాడు. అక్కడ అతల్య అనబడినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె అనేకులకు కీడు జరిగిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే యెహోవాసు అనబడినటువంటి ఆయనను ఒక దాది 6 సంవత్సరాలు ఆయనను దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టిందంటే దేవుని మందిరములో దాచిపెట్టింది. దాచిపెట్టి ఏం చేసిందంటే
ఆయనకు ఈ జకర్య కుమారుడు వాళ్ళందరూ కలిసి ఆ పని చేస్తే చివరికి ఈయన రాజయ్యాడు. ఎవరిని అయితే దాచిపెట్టాడో ఆ యోవాసు ఏమైపోయాడంటే రాజయ్యాడు. రాజైన తర్వాత ఏం జరిగింది? యెహోవాసు ఉపకారము చేసినది మరచిపోయి జకర్య కుమార్ని ఏం చేశాడంటే చంపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సంగతిని ఏం చేస్తాడంట ఆయన? విచారణలోనికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కన్ను దృష్టి ఎవరి మీద నిలుపుతాడో జరిగిన విషయాలన్నీ కూడా, జరిగిన సంగతులన్నీ కూడా ఒకనా ఒక దినమందు దాన్ని ఏం చేస్తాడంట? విచారణ చేస్తాడు. మనుషులు ఒకవేళ విచారణ చేయకపోయినా విచారణకర్త అయినటువంటి దేవుడు జరిగిన విషయము, జరిగిన సంగతులన్నీ కూడా ఆయన విచారణ చేస్తానని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. గట్టిగా చెప్పండి. మూడో విషయాన్ని ఏమంటాడంటే నీకు నేను ఆలోచన చెప్తాను. ఏది ఎట్లా చేయాలి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చివరి మాసము, చివరి పునరుద్ధాన దినము. మన ఎదుట ఏమున్నదంటే రేపు తెల్లవారితే ఈ రాత్రి 12 దాటితే కొత్త మాసములోనికి మనం ప్రవేశిస్తాం. దేవాది దేవుడు అంటాడు, నీకు నేను ఒక ఆలోచన కలగజేస్తాను. ఈ నూతన మాసములో మనం ఏమి చేయాలనో మనకు దేవుడు తెలియజేస్తాడు. ఏం చేస్తాడమ్మా? కొత్త మాసంలో మనము సంఘం పట్ల, సమాజం పట్ల, విశ్వాసముల పట్ల మనం ఏమి చేయాలనో ఆ దేవాది దేవుడు మనకేం చేస్తాడట? ఆలోచన కలగజేస్తాడు. చాలా జాగ్రత్తగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి మోషేకి తన మామైనటువంటి యిత్రో ఏం చెప్పాడంటే ఒక మంచి ఆలోచన చెప్పాడు. నువ్వు ఈ విధంగా అయితే నువ్వు ప్రజలను కంట్రోల్ చేయలేవయ్యా అని చెప్పి ఒక చక్కటి ఆలోచన ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలా. సంఘమును ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అనేటటువంటి ఆలోచన దేవుడు ఇస్తాడు. ఆత్మలను ఏ విధంగా మనము సంపాదించాలి అనేటటువంటి ఆలోచన దేవుడు మనకు కలగజేస్తాడు. ఎప్పుడు ఈ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అనంటే మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఈ రకమైనటువంటి కార్యాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా మనం ఆయనకు మొరపెట్టే వారముగా ఉండాలి. మొరపెడితే మొట్టమొదట మనము కాపాడబడతాము. తర్వాత మన సంగతులన్నీ కూడా ఆయన విచారణ చేస్తాడు. మూడోదిగా మనము గమనిస్తే ఆయన మన జీవితానికి కావలసినటువంటి ఆలోచన అంతా కూడా ఆయన తెలియజేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ సమయమంలో ప్రార్థన మన మధ్యలో ప్రశాంతి ప్రార్థన చేస్తుంది.